కావలి నియోజకవర్గానికి తలమానికంగా నిలిచే విధంగా ఉద్యోగ అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేసి బీపీసీఎల్ కంపెనీని కావలికి తీసుకువచ్చిన కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా, యువత భవిష్యత్తే ఆశయంగా నిరంతరం కృషి చేస్తున్న నాయకుడికి కావలి నియోజకవర్గ ప్రజలకు పారిశ్రామిక రంగానికి కొత్త వెలుగులు నింపే ఈ సందర్భంగా భోగి, సంక్రాంతి, కనుమ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పంటల పండుగ మీ జీవితాల్లో సమృద్ధి, ఉపాధి, సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ తీసుకురావాలని కోరుకుంటూ ఇట్లు పమిడి రవికుమార్ చౌదరి, టీడీపీ సీనియర్ నాయకులు, కావలి, నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం నాగమాంబపురం పంచాయతీ కొట్టాల మజరాలు పీటీ రంగరాజన్, పెట్రోల్ బంక్ అధినేత పీటీ జగన్నాథం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని, ఎలాంటి మాఫియా కార్యకలాపాలు చేయలేదని స్పష్టం చేశారు. తనకి ఉన్నది ఒకటే పార్టీ, అది వెంకటేశ్వర స్వామి పార్టీ అని పేర్కొన్నారు. కావాలని ఒక మీడియా ఛానల్ ద్వారా స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై బురద జల్లే ఉద్దేశంతో తనలాంటి అమాయకుడిని బలిపశువుగా చేస్తున్నారని ఆరోపించారు. తాను బుచ్చిరెడ్డిపాలెం ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్లి ఎంఆర్ఓ అనుమతికి దరఖాస్తు చేసి మైనింగ్ కార్యాలయంలో అవసరమైన ప్రక్రియలు పూర్తి చేసి ఏపీఎం డిఆర్డీఏ వద్ద సెర్చ్ ఫీజు చెల్లించినట్లు తెలిపారు. కొడవలూరు మండలం నార్తరాజుపాలెంలో ఏర్పాటు చేస్తున్న భారత్ పెట్రోల్ బంక్ కోసం తన పొలం నుంచి తన స్థలంలోనికే మట్టిని తరలిస్తున్నానని, ఎవరికీ బయట అమ్మలేదని స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా కావాలని తనపై బురద చల్లడం తగదని అన్నారు. ఈ విషయంలో తప్పుడు ప్రచారం చేసిన మీడియా ఛానల్పై తప్పనిసరిగా న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని మీడియా ముఖంగా వెల్లడించారు. చెప్పి అడిగితే దీనికంటూ ఏఎంఆర్ అని ఒక కంపెనీ డిప్యూట్ చేశారు. వాళ్ళు రుజుములు అవన్నీ కట్టించుకునే వాళ్ళే అని చెప్తే మేము అక్కడికి వెళ్ళాం. అక్కడ బళ్ళకి ఇప్పుడు మాకు 30 బళ్ళు 40 బళ్ళు రుజుము కట్టేది. వాళ్ళు వచ్చి ఇక్కడ స్కాన్ చేసుకొని ప్రతి బండిని వదిలేరు. మేము అక్కడ మట్టి నింపుకున్నాం. మాకు 40 బళ్ళు 45 బళ్ళుకి నిండిపోయింది. ఇంకా మేము ఆ పరిస్థితుల్లో ఇక్కడ సాక్షి టీవీ వాళ్ళు నన్ను మాఫియా అని, నేను తెలుగు నేత అని, ఎమ్మెల్యే గారికి అసలు సంబంధం లేదు, ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా ఇది లేదు. ఎందుకంటే నా సొంత భూమి నుంచి నేను వ్యాపారం చేయలేదు కాబట్టి నా సొంత భూమి నుంచి నేను అక్కడ తోలుకున్నాను. ఇది చిన్న విషయం కాబట్టి వాళ్ళ దృష్టికి కూడా పోలేదు. అది నేను దీన్ని భూతద్దం పెట్టి అవాస్తవాల్ని ఎంత పెరిగిపోయిందంటే అవాస్తవాల్ని వాస్తవాలుగా మాఫియా కింద ఇంకోటి కింద ముఖ్యంగా ఎమ్మెల్యే గారు హస్బెండ్ మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసే మంచి కార్యక్రమాలు, వాళ్ళు ఎంతోమందికి వీల్ చైర్లు ఇచ్చి ఎన్నో వాటర్ ప్లాంట్లు ఓపెన్ చేసి పేదవాళ్ళందరికీ వాళ్ళు సహాయం చేస్తున్నారు. నేను మీతో పాటు ఒక ప్రజని, నేను పార్టీ పరంగా చెప్పడం అందరికీ అన్ని సహాయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకేదో రాజకీయంగా కడుపులో పెట్టుకొని ఈ విషయాన్ని ఇంత దారుణంగా అవాస్తవాల్ని టెలికాస్ట్ చేసి నాబోటివన్నీ సామాన్యుణ్ణి విపరీతమైన ఇబ్బందికి గురి చేశారు. నాయన నిన్నైతే నేను అన్నవేదనలా ఈ టెన్షన్కి మాకు తెలియదు. అవి అవాస్తవం, ఎవరు డబ్బులు తీసుకోవాలా, ఏం లేదు. ఇటువంటివన్నీ మీరెవరు నమ్మబాకండి. వాళ్ళు వచ్చారు, అడిగారు, మా స్లిప్పులు చూపించాము, అయ్యా మేము డబ్బు కట్టి తోలుతున్నాం అని చెప్పాము, వెళ్ళారు అంతే. మీరు పొలిటీషియన్ కాదు, నేను పొలిటీషియన్ కాదా నేను చెప్పాను. మా పార్టీ ఏం పార్టీ అని, మాది వెంకటేశ్వర స్వామి పార్టీ. మేము భక్తుడిని, స్వామి సేవలో ఉంటా. లేదు 400 ట్రిపుల్ 4 అడుగులు మేము తీసుకుంది. ఇది ఆల్రెడీ గుంట కంటిన్యూ చేసి 4 అడుగులు అయితే 10 అడుగులు 15 అడుగులు అయితే మీరు చెప్పిన 400 ట్రిప్పులు వస్తాయి. 40-50 ట్రిప్పుల కన్నా పోలేదండి మొత్తం. అది వాస్తవం, నేను అవాస్తవాలు చెప్పను. కట్టినవన్నీ ఉన్నాయి. వాళ్ళు స్కాన్ చేసుకుని ప్రతి ఒక్క బండి స్కాన్ చేయాలా, బండి వదలాలా.
దాని మీద ఒక ఏఎంఆర్ విజిలెన్స్ తిరుగుతుంటుంది. ఈ కరెక్ట్గా స్కాన్ చేసి నీ పోయినాయా లేదా అని. ఇంకేమన్నా ఉంటే అక్కడ బూత్ ఉంటుంది, ఏఎంఆర్ వాళ్ళ దగ్గర మీరు పోయి చెక్ చేసుకోవచ్చు. బాలాజీ నగర్కి పోతున్నట్టు సమాచారం. ఏ నగర్ కాదు, రాజపాలెం ఎదురుగుంటే సైటు సార్ బాలాజీ నగర్కి అక్కడికి పోతున్నట్టు సమాచారం. ఒక్క పిడికిడి మట్టి నా పొలం నుంచి నా పొలానికే పోయింది. ఒక్క పిడికిడి బట్టి బయట పోయినట్టు ఎవరైనా చూసి చేస్తే మేము ఏం కావాలంటే అది చేస్తా. సార్, అవాస్తవాలు ప్రచురితం చేసినటువంటి మీడియా పైన ఎటువంటి చర్యలను తీసుకుంటారా మీరు? ఖచ్చితంగా మా లీగల్ టీంని మేము కన్సల్ట్ అవుతున్నాము. ఖచ్చితంగా ఇటువంటి దుర్మార్గాల వరకు ఎవరు కూడా ప్రోత్సహించకూడదు, మేము ప్రోత్సహించము. మంచిగా ఉండేవాళ్ళు, మంచి ఈ నియోజకవర్గం వాళ్ళ అదృష్టము, మంచి నాయకులు వచ్చారు, పేదలందరికీ సాయం చేస్తున్నారు. నేను నియోజకవర్గంలో ప్రజగా చెప్తున్నా, వాళ్ళందరికీ ఎవరు కావాల్సింటే వాళ్ళ సొంత డబ్బులతో చేసే వాళ్ళ మీద దుమ్ము వేయడానికి నాబోటి అమాయకుల్ని టార్గెట్ చేశారు వాళ్ళు. ఇది చాలా దుర్మార్గం. ఇది మద్దూరుపాడు నుంచి భాష్యం స్కూల్ వరకు ప్రయాణాన్ని సురక్షితంగా సౌకర్యవంతంగా మారుస్తూ 4 లైన్ల రోడ్డును నూతనంగా ఏర్పాటు చేసిన కావలి శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు. అభివృద్ధి అంటే మాటలు కాదు, నాణ్యమైన పనులు అని నిరూపించిన నాయకుడికి కావలి పట్టిన ప్రజలకు, నియోజకవర్గ వాసులందరికీ భోగి, సంక్రాంతి, కనుమ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పంటల పండుగ మీ జీవితాల్లో అభివృద్ధి, ఆనందం, సుఖ సంతోషాలను నిత్యం తీసుకురావాలని కోరుతూ ఇట్లు గుత్తికొండ కిషోర్, టీడీపీ పట్టణ అధ్యక్షులు, కావలి, నెల్లూరు జిల్లా.